ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా మీరు ఫామ్ హౌస్లో ఎందుకు పడుకుంటున్నారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? కేసీఆర్ దానికి సమాధానం చెప్పాలి. అట్లనే మీరు కూడా ముఖ్యమంత్రిగా ఉండి మీ ప్యాలెస్లోనే ఎందుకు వండుకుంటున్నారు? ఎందుకు ప్రభుత్వ సముదాయంలో ఉండడం లేదు? ప్రగతి భవను ఇప్పుడు దాన్ని ప్రజాభవన్గా మార్చి అందులో అద్భుతంగా ఉన్నది కదా, మీరు అందులోకి రాకుండా అందులో ఒక దళిత నాయకుడిని ఒక గిరిజన బిడ్డని ఇద్దరిని ఉంచేసి మీరెందుకు మీ సొంత ప్యాలెస్లోనే ఉంటున్నారు? దానికి కూడా సమాధానం చెప్పాలి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు. మీరు సమాధానం చెప్పిన తర్వాత ఆయన అడగండి. మొదటి పోస్టు మీదే కదా, పెద్ద పోస్టు మీదే కదా, ముఖ్యమంత్రి పోస్టు. ప్రతిపక్షం దాని తర్వాతనే కదా. ముందు మీరు సమాధానం చెప్పండి. మీరు ఎందుకు ప్యాలెస్ నుంచి బయటకు వస్తలేరు? ప్యాలెస్లో మీరు పెట్టే సంతకాలు ఎన్ని? అవి అధికారికంగా ఎన్ని పెడుతుర్రు, అనధికారికంగా ఎన్ని పెడుతుర్రు, సెటిల్మెంట్లు ఎన్ని అవుతున్నాయి, ఎవడొస్తున్నాడు ఎవడు పోతున్నాడు, ఇవన్నీ ప్రజలకు తెలియాలి కదా. మీరు ముఖ్యమంత్రి కదా, మీ సొంతం పనులు కావు కదా ఇవి. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేటువంటి బాధ్యత మీ మీద ఉన్నది కదా. మీరు ముఖ్యమంత్రిగా మీ సొంతం ఇంట్లోనే ఉంటారు. అల్లకు ఎవడొస్తున్నాడో ఎవడు పోతున్నాడో ఏవి కూడా బయటికి రానియరు, పొక్కనియరు. అదానితోటి మీరు ఇంట్లో కూర్చొని 2-3 గంటలు కూర్చొని మాట్లాడుకున్నది నిజం కదా. అదే సెక్రటరియట్లో కూర్చుంటే సెక్రటరియట్లో మాట్లాడితే అది ఆన్ రికార్డ్, వచ్చింది పోయింది జనానికి తెలుస్తుంది. నువ్వు నీ ఇంట్లో కూర్చుంటివి మరి దొంగసాటనంగా ఏమైనా దొంగ ద్వారాలు ఉన్నాయేమో మీ ఇంటికి, ఆడంగా తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకుంటివి, మాట్లాడితివి, పంపిస్తేవి, వాడేమి ఇచ్చిండో నువ్వేం తీసుకున్నావో, లేకపోతే నువ్వేమి ఇచ్చినావో ఆయన ఏం తీసుకున్నాడో తెలంగాణ తెలవకపోయా, మూడో కంటికి తెలవకపోయా, నీ ఇంటి వాళ్ళకు నీకు తెలిస్తే సరిపోయినా. కేసీఆర్ ఏడ ఉన్నా పెద్ద ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఏం లేదు. ఆయన ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు జవాబుదారితనంగా ఉండాలి. నువ్వు ఉండకుండా ఆయన ఆడ కూర్చున్నాడు, నువ్వు ఇళ్ళ కూర్చొనే ఈ ముచ్చటని చెప్తా ఉన్నావు. నువ్వు ముందు ప్యాలెస్లోకి వెళ్ళి బయటికి రా, ప్రగతి భవన్కి రా, ప్రజాభవన్కి రా, అందులో ఉండు. సీతక్కకి అవసరం లేదు, సీతక్క మంత్రి కదా, ఆమెకి మినిస్టర్ క్వార్టర్స్ ఉంటుంది. ఎట్లాగో ఆమె మినిస్టర్ క్వార్టర్లోకి పోతుంది. సీతక్క ఉన్న దాంట్లో బట్టి విక్రమార్క గారు ఉంటారు, మీరు పోయి అందులో ఉండండి, తెలుస్తుంది కదా. అట్లా ఉండం, అట్లా ఉంటే ఎట్లా? వచ్చేది పోయేది అన్నీ తెలుస్తాయి. మన దందాలు మన వ్యవహారాలు అన్నీ మన ఇంట్లో ఉంటేనే కరెక్ట్గా నడుస్తాయి. నీ ఇంట్లోకి వచ్చి ఎవరిలో పోయిండు, అదే ప్రగతి భవన్, అదే ప్రజాభవన్ అనుకుంటే, అదే గవర్నమెంట్ బంగ్లా అయితే దాని మీద ఒక రైట్ ఉంటుంది అడిగేటోనికి, మాట్లాడటానికి. రానిస్తావా ఇవాళ రానిస్తావా? ఓ రానియరు, ప్రగతి భవన్కి కంచెలు పెట్టిరు, గోడలు పెట్టిరు అని చెప్పారు కదా, ఇలా నీ ఇంటికాడికి రానిస్తావా? ఎందుకంటే ముఖ్యమంత్రి నివాసం అంటే అది ప్రజలకు సంబంధించినటువంటిది. మరి రానిస్తావా వాడికి, తెలంగాణ ప్రజలని వచ్చి కూర్చొని మాట్లాడినిస్తావా?